గూగుల్ ఆంధ్రాకు ఓకే అవ్వగానే ప్రియాంక ఖర్గే మాట్లాడిన మాటలు నేను వెంటనే హైలైట్ చేశా. ఏడుస్తున్నాడు, పడేడుస్తున్నాడు ఆంధ్ర మీద అన్నటువంటి. ఇవాల్టికి పేపర్లలోకి వచ్చింది. సాక్షి వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చెప్పేది ఏంటంటే, మా రాష్ట్రంలో ఇట్లా 22,000 కోట్ల బెనిఫిట్స్ ఇచ్చారు గూగుల్కి. అదే మా రాష్ట్రంలో ఇస్తే గనక వేరేగా ప్రచారం చేస్తారు, నెగిటివ్గా అవుతుంది అన్నటువంటి. ఎస్, కరెక్టే. హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి ఇప్పుడు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే నోటుతో కూడా నవ్వరు, వేరే విధంగా నవ్వుతారు. ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్. అక్కడ గూగుల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ గూగుల్ ఉన్నాయి కదా, ప్రత్యేకించి దాంట్లో ప్రోత్సాహకాలు ఎందుకు? ఇంకా అది వెల్ సెటిల్డ్ ఏరియాలు కాబట్టి ప్రోత్సాహకాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రం, ఈయన సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నాశనం చేసిన రాష్ట్రం, రాజధాని కూడా లేకుండా వేధించి మోసం చేసి హింసించి ఇచ్చినటువంటి రాష్ట్రం, విడదీసిన రాష్ట్రం. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది కదా ఇష్యూ. ఏం కావాలో ఎలా చేయాలో డెవలప్ చేసుకోవడం అన్నటువంటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు. ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రోత్సాహకాలు పెద్దగా ఇవ్వరే, ఇప్పుడు బెంగళూరులో ప్రోత్సాహకాలు పెద్దగా ఇవ్వరే, ఇప్పుడు చెన్నైలో ప్రోత్సాహకాలు పెద్దగా ఇవ్వరు, చిన్న చిన్న ఇస్తుంటారు. రూపాయి తక్కువకి ఇవ్వడమో భూమి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవ్వాల్సిందే. ఇట్లా ఇస్తేనే ఎదుగుదల. తర్వాతను పోటీ పడేటటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా వస్తుంది గూగుల్తో. అప్పుడు బెంగళూరును దాడతాం. నాకు తెలిసి 10 ఏళ్లలో బెంగళూరు హైదరాబాదులతో పోటీ పడగలిగే స్థాయి వస్తుంది. అప్పుడు ప్రోత్సాహకాలు ఎట్లిస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం. కాబట్టి ముందు యూనో తాగి కాస్త కడుపు మంటను చల్లార్చుకోవడం బెటర్ కాంగ్రెస్ వాళ్ళు.